జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ ధర్మస్థలి నుంచి రోజుకో కొత్త వార్త బయటకొస్తుంది. అదొక సంచలనంగా మారుతుంది. ఇప్పటివరకు మహిళల్ని అత్యాచారాలు చేసి చంపేయడం అన్నదంట అనుకుంటే, కొత్తగా నరబలి అనేది బయటకొచ్చింది. ఇది క్షుద్ర పూజలు, అయి దొరికిన బాడీలో కూడా అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఏం జరుగుతుంది? ఎటువైపు వెళ్తుంది? ఈ టెక్నాలజీ కూడా ఇంకా నమ్ముతున్నారా జనాలు? అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులు మన భక్తి చూస్తేనే అర్థమవుతుంది. టెక్నాలజీ పెరుగుతుంది, భక్తి కూడా అదే మోతాదులో, అంటే టెక్నాలజీని కూడా భక్తికి వాడుకొని భక్తి కూడా పెరుగుతుంది. సో జనరల్గా టెక్నాలజీకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు అమెరికన్ లాంటి సొసైటీలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న చోట కూడా రకరకాల కల్ట్స్ బయలుదేరి అక్కడ సామూహిక ఆత్మహత్యలు కావచ్చు, అవన్నీ పెరిగాయి. అట్లాగే హేట్రెడ్, ఇప్పుడు మనకి గాజాలో జరిగే నరమేధం చూస్తే దాదాపు 60,000 మందిని కోసారు. అందులో 30,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయ్యి ఇంత ఇదయ్యి ఇంత దారుణంగా మనుషులు ఎలా చంపగలుగుతారా అనేది మనకి అనిపిస్తుంది. ఒకప్పుడు వాళ్ళు బాధితులు కూడా హిట్లర్ కాలంలో 60 లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపాడు. ఇప్పుడు అలాంటి యూదులు 60,000 మంది అక్కడ పాలస్తీనాకు సంబంధించిన గాజాలో చంపగలిగారంటే మనిషి దేనికైనా పాసిబుల్ అనిపిస్తుంది. ఏదైనా చేయగలరు, చేయొచ్చు. ఇది చేయలేరు అనేది ఏం లేదు. అలాగా ధర్మస్థలికి సంబంధించి కూడా రోజుకొక కొత్త వార్త, కొత్త విషయం, సంచలనమైన విషయం బయటకు వస్తూనే ఉంది. ఎందుకంటే ఇది అనేక ఏళ్ల పాటు కప్పిపెట్టారు. ఎవరైనా రాస్తే దీని మీద వాళ్ళని చంపేయడం, కాళ్ళు చేతులు ఇంచేయడం, ఇలాంటివి చేస్తూ వచ్చారు. కాబట్టి అక్కడున్న ధర్మస్థల మాఫియా ఏదైతే ఉందో, డీ మాఫియా అని పిలుస్తారో, ఆ డీ మాఫియాకి ఎదురుగా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక అతను ఆయన్ని విజల్ బౌలర్ అంటారు, విజల్ బ్లోవర్ అంటారు. తను వచ్చి ఒక స్కావెంజర్, దాదాపు 50 ఏళ్ళు, ఆయన ధైర్యం చేసి చెప్పడంతో ఒక్కసారికి ఇది బరస్ట్ అయినప్పుడు డిఫరెంట్ కోణాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ మిస్సింగ్ పర్సన్స్ అనన్య భట్ కావచ్చు, సౌజన్య కావచ్చు, ఆమె పద్మలత కావచ్చు, వేదవల్లి కావచ్చు, ఇలాగా కొత్త పర్సన్స్ మిస్ అయినారని కూడా కేసులు పెడుతున్నారు. అట్లాగే ఆర్టీఐకి సంబంధించి 2 పర్సన్స్ ఇప్పటి వరకు మనకి సోమనాథ నాయక్ అని ఆయన ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని అక్కడున్న బెల్తంగడి పోలీస్ స్టేషన్ అంటారు. ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఆర్టీఐ అప్లికేషన్ వేసినప్పుడు దాదాపు 2001 నుంచి 2012 వరకు 11 సంవత్సరాలలో 251 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయనకి రికార్డు ఇచ్చారు. అందులో 49 మంది గుడి చుట్టూ ఉండే లాడ్జెస్, కాటేజెస్ అంటారు కదా, వాటిల్లోనే నేత్రావతి, గంగా, గంగోత్రి, వైశాలి, శరావతి, సాకేత, ఈ హోటల్స్లో, ఈ లాడ్జెస్లోనే దాదాపు 49 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న డేటా కూడా ఇచ్చారు. అంటే ఎక్కువగా స్నానఘట్టాల దగ్గరే వీళ్ళని పూడ్చినట్టుగా దాదాపు 150 మందిని స్నానఘట్ట ఉంది అక్కడ. మెయిన్గా నేత్రావతి నది ఉంది, ఆ నది దగ్గర స్నానఘట్టం దగ్గరలోనే ఇవన్నీ పూడ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకొంతమందినేమో అడవి చుట్టూ, అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, అది రిజర్వ్ ఫారెస్ట్, అందులో తీసుకెళ్లి పూడ్చినట్టుగా చెప్తున్నారు. సాక్షాత్తు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు కూడా మీడియాతో మాట్లాడుతూ, మేము అప్పుడు పూడ్చిన మాట వాస్తవమే, బట్ మాకు పోలీసులు అప్పగిస్తే మేము పూడ్చాము అని ఆయన కూడా చెప్తున్నాడు. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్, నిన్న ఇంకొక వ్యక్తి వచ్చి, ఆయన పేరు మర్చిపోయినా నేను, ఆయన మళ్ళీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేశాడు. ఆయన ఏం వేశాడంటే అన్నేచురల్ డెత్స్ రికార్డులు అడిగారు. అన్నేచురల్ డెత్, ఎందుకంటే ఆత్మహత్య అనేది ఒక టైప్ ఆఫ్ డెత్ అయితే, అన్నేచురల్ డెత్స్ ఇందులోనే ఎక్కువగా మర్డర్స్ ఇవన్నీ ఉండేది. అన్నేచురల్ డెత్ కింద వేసేస్తారు లెక్క. సో ఈ అన్నేచురల్ డెత్ రికార్డులు అడిగితే 15 years రికార్డ్స్ మేము ధ్వంసం చేశాము, మాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంటు చెప్పింది అనేది అతను చెప్తున్నాడు. అతనికి చెప్పారు వాళ్ళు పోలీస్ స్టేషన్. సో దీని మీద అతను ఇప్పుడు కంప్లైంట్ చేశాడు, సిటీకి కంప్లైంట్ చేశాడు, దీని మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాడు. సో ఇది ఒక యాంగిల్. అంటే అన్నేచురల్ డెత్స్ రికార్డులు ఎందుకు, ఎలా మాయం చేస్తారు? ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది,
అవును. అవన్నీ పెద్ద డేటాకి పెద్ద స్పేస్ కూడా అవసరం లేదు. అవును. అలాంటిది అసలు అన్నేచురల్ డెత్కి రికార్డే లేదన్నప్పుడు రేపొద్దున ఎవరైనా పలానా వాళ్ళు మిస్ అయ్యారంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఇదొక ప్రాబ్లం. ఇప్పుడేందంటే మొత్తం ఈ భీమా అనే వ్యక్తి చూపించింది 13 సైట్లు చూపించాడు. 28వ తేదీ స్టార్ట్ అయింది తవ్వకం అనేది. 20న సిట్ ఫామ్ అయింది. 20 ప్రణబ్ మెహతా అనే డీజీపీ ఆధ్వర్యంలో 28 నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు. మొత్తం 13 ప్లేసెస్ని మార్క్ చేశారు. అందులో 12 నిన్నటికి అయినాయి. ఈరోజు ఒకటి తవ్వే అవకాశం ఉంది. ఈ 12లో 2 ఇప్పటివరకు ఎముకలు బయటపడ్డాయి. ఒకటి 6వ నెంబరు, రెండోది 11వ నెంబరు. సో 6వ నెంబర్లో 25 ఎముకలు బయటపడినాయి. 11వ నెంబర్లో కూడా ఎముకలు ప్లస్ ఒక చీర తాలూకా కొంత భాగం ముక్క, ఒక చీర ముక్క కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ లోకల్స్ కానీ యాక్టివిస్టులు అంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఆల్ పార్టీస్ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ లెఫ్టిస్టులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా ఉన్నారని ఎందుకు అంటున్నానంటే ఈ ధర్మస్థలకు సంబంధించిన ధర్మాధికారి బీజేపీ అతను వీరేంద్ర హెగ్డే. సో వాళ్ళు బీజేపీ జైనులు, బట్ బీజేపీలో యాక్టివ్ అనమాట. సో అందుకని బీజేపీ బీజేపీ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇదంతా తప్పని, సిట్ అవసరం లేదనేది బీజేపీ స్టాండ్. కానీ ఇండివిజువల్గా బీజేపీ వ్యక్తులు కూడా కొంతమంది అక్కడ గట్టిగా నిలబడ్డారు, లోకల్స్. సో ఈ అన్యాయాన్ని ఎదిరించాలని. సో ఈ నేపథ్యంలో నిన్న ఒక కొత్త వార్త ఏంటంటే అసలు ఇది రేపు చేసి చంపారనేది ఈ భీమ్ అనే వ్యక్తి చెప్పాడు. అంటే చాలామంది నేను పూడ్చేటప్పుడు చిన్న చిన్న పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లల మీద కూడా ఈ లైంగిక గాయాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత గొంతు కోసినట్టుంది, తర్వాత కొంతమందిని యాసిడ్ పోసినట్టుంది, కొంతమందిని కుర్చీలో కట్టేసి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి. ఇవన్నీ ఆయన చెప్పాడు. ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే ఇవే కాకుండా కొంతమందిని బలిచ్చినట్టుగా కూడా వాడుతుంది. నరబలి అంటారు కదా, బలిచ్చినట్టుగా వాడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హోటల్స్లో ఇక్కడ అమ్మాయిలు దిగినప్పుడు ఐడి కార్డులు అవన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళని స్టడీ చేసి ఈ అమ్మాయికి అయితే ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు. కొంతమంది అమ్మాయిలు ఒంటరిగా కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లవ్ అఫైర్ ఫెయిల్ కావచ్చు, పెళ్ళిళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాగా గుళ్ళకి వచ్చి మొక్కుకొని వెళ్ళే ఇది మనకు కనబడుతుంది. ప్రతి దగ్గర చాలా మంది ఒంటరి వాళ్ళు వెళ్తారు. భక్తి, ఈ స్పిరిచువల్ టూరిజం అంటారు దీన్ని, భక్తి టూరిజంలోకి ఒంటరి వాళ్ళు కూడా విపరీతంగా వెళ్తుంటారు. అలాగా అమ్మాయిలు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే గుడి అనేది సేఫెస్ట్ ప్లేస్ అనేది కదా అందరూ అనుకుంటారు. అక్కడ భక్తి గుడి సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారు కాబట్టి మోస్ట్లీ అలాగే ఉంటుంది కూడా గుళ్ళ దగ్గర. ఎందుకంటే నాది తిరుపతి, నేను తిరుపతి తిరుమలలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటుంది అనేది అందరికీ ఒక నమ్మకం. అంటే అక్కడే క్రైమ్ కానీ ఏమి, తిరుమలలో మనం పెద్ద క్రైమ్ చూడం, ఎందుకంటే అక్కడికి ఎక్కువ మంది భక్తితో వస్తారు కాబట్టి ఏదన్నా చిన్న చిన్న మందు లేకపోతే చికెన్ మటన్ తినడం ఏదన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకటోసారి 2 సార్లు చూస్తాం. కానీ బేసిక్గా అయితే క్రైమ్ అనేది అక్కడ తిరుమలలో మనం క్రైమ్ రేట్ వెరీ వెరీ లెస్ అన్నమాట. అలాగా ఉంటుంది అక్కడ. అందుకని ఈ అమ్మాయిలు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్టడీ చేసి అలాంటి వాళ్ళని కొంత బలిచ్చినట్టుగా, క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా వీళ్ళకి ఇప్పుడు ఆధారాలు దొరికాయి. దానికి సంబంధించి కూడా ఆధారాలు దొరికాయి. ఎక్కువగా స్నానగట్ట దగ్గర చేయడానికి కూడా అదొక కారణం. అంటే క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా స్నానఘట్టాల దగ్గర, నదుల దగ్గర చేసే ఆనవాయితీ కూడా ఉందని చెప్తున్నారు. అంటే ప్లేస్ కూడా ఇంపార్టెంట్, ఎటువంటి ప్లేస్ అని. సో ఈ అనుమానాలు నిన్నటి నుంచి బయలుదేరాయి. నిన్న కొంత బయటకు వచ్చిందని చెప్తున్నారు. అందుకని సిట్టు కూడా ఎవరిని రానికుండా పరదాలంతా కట్టేసి జనం రానికుండా, ఈవెన్ అక్కడ పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవనీయకుండా ఒక దగ్గర మళ్ళీ తవ్వగానే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. ఫోన్లంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఎటువంటి ప్రజలతో కాంటాక్ట్ లేకుండా, అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లీక్ కాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది మామూలుగా అయితే మంచిదే, ఎందుకంటే అనవసరమైన గందరగోళానికి తెరలేపినట్టు అవుతుంది అనేది సిట్టు చేస్తుంది. వాళ్ళ కర్తవ్యం అది వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది మామూలుగా ఇవ్వాలన్న పెరిగి ఏదో ఒక రకంగా లీక్ అయిపోతుంది. లోకల్గా వాళ్ళు చాలామందికి జనంకి అన్నీ తెలుసు. అక్కడ చాలామంది శవాల్ని, ఇందాక పేరు మర్చిపోయిన గుర్తొచ్చింది, జయంత్ ఆయన పేరు, ఆర్టీఐ, ఆయన కూడా మీడియాతో ఏం చెప్తున్నా అంటే నేను ప్రత్యేకంగా ఒక అమ్మాయి శవాన్ని కూడా చూశాను, చూసి ఇన్ఫార్మ్ చేస్తే వారం రోజులు పట్టించుకోలేదు. వారం తర్వాత పోలీసులు వచ్చి
ఎటువంటి పంచనామా కానీ ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా పోస్ట్ మార్టం చేయాలి, పంచనామా ఉండాలి, దాన్ని పబ్లిక్గా తెలియజేయాలి, బాడీ ఎవరిదని పోలీస్ స్టేషన్లకి ఫోటో పంపాలి, ఇవేవీ చేయకుండా ఆమెను పూర్తి చేశారని కూడా జయంత్ అనే ఆయన చెప్తున్నాడు అన్నమాట. సో ఓవరాల్గా అక్కడ బలులు ఇచ్చుంటే మాత్రం అది ఇంకా డేంజరస్. అంటే గుళ్ళు పవిత్రమైన శైవ టెంపుల్, అది పైగా 800 ఏళ్లకు సంబంధించిన టెంపుల్. అలాంటి దగ్గర నరబలులు ఇస్తున్నారంటే ఒక్కసారిగా భక్తులందరూ ఉలిక్కిపడే పరిస్థితి. మనం సేఫ్ అనుకునే పోయేవి సేఫ్ కాదని తెలిసినప్పుడు చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే 1 కోటి మంది సంవత్సరానికి ఇక్కడికి భక్తులు వస్తుంటారు పర్ ఇయర్. సో అంత ఇదిగా ఉన్నప్పుడు అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక్కసారిగా భక్తులందరికీ కూడా ఒళ్ళు జలరించే పరిస్థితి. మామూలుగా లడ్డులో అదేదో కలిసిందని కల్తీ కొవ్వు, జంతు కొవ్వు కలిసిందంటేనే మొత్తం భయపడిపోయారు. ఇది ఇంకా దారుణం కదా, అది కలిసిందో లేదో తేలలేదు, తేలని దాని పుకారికే అలా భయపడినప్పుడు ఇది ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్, రికార్డులు మిస్ అయిపోయినాయి. శవాలను మేము చూసామంటున్నారు, శవాలను ఎంతమందిని 100 మందిని పూడ్చామని చెప్తున్నారు, ఆల్రెడీ ఎముకలు దొరుకుతున్నాయి. సో ఇది ఇంకా డేంజరస్గా మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.